My dear 10th class students and various competitive aspirants, welcome to Madhu Silari Vlogs YouTube channel. ప్రియమైన విద్యార్థులారా, రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని మీరు కోల్పోతారు. ఇది చెప్పింది ఎవరో కాదు, యువతకు స్ఫూర్తి, యువతకు ఆదర్శ దైవం స్వామి వివేకానంద. అంటే జీవితంలో ప్రతి విద్యార్థి ఎవరైనా కావచ్చు, ముందుగా మనలో మనము ఒక్కసారి మాట్లాడుకుంటే మన జీవిత గమ్యం సుఖమయమవుతుంది. ఈ సెషన్లో మనము సోషల్ స్టడీస్ 10th క్లాస్ 12th లెసన్ ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం, వరల్డ్ బిట్వీన్ ద వరల్డ్ వార్స్, ప్రపంచంలో జరిగినటువంటి రెండు గొప్ప ప్రపంచ యుద్ధాలు, ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి ప్రపంచ యుద్ధాలు రెండు. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుండి 18 వరకు, రెండవ ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు. అసలు ఈ ప్రపంచ యుద్ధాలు జరగడానికి గల కారణాలు ఏమిటి? ఈ ప్రపంచ యుద్ధాల తర్వాత ఏర్పడినటువంటి అంతర్జాతీయ శాంతి సంస్థలు ఏమిటి? ఏ ఒప్పందాలతో ఈ ప్రపంచ యుద్ధాలు ముగిశాయి అనేటటువంటి విషయాలను మనం ఈ లెసన్లో డిస్కస్ చేద్దాం. అదేవిధంగా 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగం అని ఎందుకంటారు? వై ద 20th century యాజ్ ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ అని ఎందుకంటారు? అదేవిధంగా 1917లో రష్యాలో సంభవించినటువంటి విప్లవాన్ని గురించి మనం కూడా ఈ లెసన్లో డిస్కస్ చేస్తాం. అలాగే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో జరిగినటువంటి గొప్ప సంఘటన, గొప్ప ఆర్థిక మాంద్యం, ద గ్రేట్ డిప్రెషన్. దీనివల్ల 1929లో సంభవించినటువంటి గ్రేట్ డిప్రెషన్ గురించి, దాని ప్రభావాల గురించి కూడా మనం ఈ లెసన్లో డిస్కస్ చేస్తాం. అదేవిధంగా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీలో నాజిజం, ఇటలీలో ఫ్యాసిజాలు ఎందుకు ఆవిర్భవించాయి, వాటి ప్రభావాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఈ లెసన్లో డిస్కస్ చేస్తాం. అలాగే రెండవ ప్రపంచ యుద్ధానికి గల కారణాలు ఏమిటి? ఓవరాల్గా మొదటి ప్రపంచ యుద్ధానికి రెండవ ప్రపంచ యుద్ధానికి కారణాలు మొదట కారణాలు ఈక్వల్గా ఉన్న తర్వాత స్పెషల్లీ రెండవ ప్రపంచ యుద్ధం జరగడానికి గల కారణాలు ఏమిటి? దానికి గల తక్షణ కారణం ఏమిటి? ప్రపంచ యుద్ధ పరిణామాలు తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏమిటి? అంతర్జాతీయ శాంతి సంస్థ అయినటువంటి యుఎన్ఓ గురించి కూడా మనము ఈ లెసన్లో మనము డిస్కస్ చేస్తాం. అయితే ఇంత పెద్ద లెసన్ను మనము ఒకటే పార్ట్గా చేయడం చాలా ఇబ్బంది కాబట్టి ఈ లెసన్ను మనము 3 పార్టులుగా డివైడ్ చేస్తాం. మొదటి పార్ట్లో ఈ సెషన్లో, ఈ వీడియోలో ప్రపంచ యుద్ధాలకు కారణాలు, అంటే మొదటి ప్రపంచ యుద్ధానికి గల కారణాలు ఏమిటి, దాని తర్వాత ఏర్పడినటువంటి శాంతి ఒప్పందాలైనటువంటి నానాజాతి సమితి ఏంటి, వెర్సైల్స్ ఒప్పందం ఏమిటి అనేటువంటి విషయాన్ని, మరి అదేవిధంగా 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగం అని ఎందుకు అంటారు, ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ అని ఎందుకు పిలుస్తారు అనేటటువంటి విషయాన్ని మనము ఈ సెషన్లో మనము డిస్కస్ చేద్దాం. మై డియర్ స్టూడెంట్స్, ఈ సెషన్లో మొదటగా ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం అనేటటువంటి లెసన్లో అసలు 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగం అని ఎందుకు అంటారు, ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్, వై ద 20th century is says the age of extreme. తీవ్ర సంచలనాల యుగం అనడానికి కారణం ఏమిటి అంటే 19వ శతాబ్దపు మొదటి 50 సంవత్సరాలు ప్రపంచంలో ఎన్నో సంఘటనలకు, కీలక సన్నివేశాలకు కేంద్రమైంది. మొదటి 50 సంవత్సరాలు అంటే 1900 నుంచి 1950 సంవత్సరం వరకు మొదటి అర్ధ శతాబ్దం ఎన్నో సంఘటనలకు కేంద్రమైంది. ప్రపంచ చరిత్రలో ఎన్నో కీలక పరిణామాలు సంభవించాయి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ప్రపంచ యుద్ధాలు జరిగాయి, రష్యాలో విప్లవం వచ్చింది, జర్మనీ నాజిజం లాంటివి అభివృద్ధి చెందాయి. ఇలా ప్రపంచంలో ఎన్నో సంఘటనలకు, కీలక సన్నివేశాలకు కేంద్రమైనటువంటిది 20వ శతాబ్దం. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే పరీక్షల సమయంలో కూడా చాలా ముఖ్యమైనటువంటిది అది. అంటే
2 మార్క్స్లో రావచ్చు, 4 మార్క్స్లో రావడానికి కూడా అవకాశం ఉన్నటువంటి టాపిక్ 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగం అని ఎందుకు అంటారు అనేటటువంటి ప్రశ్న. ఈ ప్రపంచ యుద్ధాల పరిణామాల తర్వాత ఒకవైపు జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ నేతృత్వంలో నాజిజం, ఇటలీలో బెనిటో ముస్సోలినీల నేతృత్వంలో ఫాసిజాలు అభివృద్ధి చెంది నియంతృత్వ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి తమ దేశ ప్రజల్లో జాతి ఐక్యతకు ప్రాధాన్యతనిచ్చి ఇతర జాతుల పట్ల ద్వేషం పెంచే విధంగా ప్రయత్నం చేసినటువంటి నియంతృత్వ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఆ నియంతృత్వ ప్రభుత్వాలు ఏర్పడటంతో ప్రపంచ పరిణామాలకు ఒక పెను సవాలును విసిరింది. దాంతో ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్య విలువల పట్ల ప్రజాస్వామిక ప్రాధాన్యత ఏర్పడ్డది. ప్రజలు ప్రజాస్వామ్యం గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. కాబట్టి ఇది ఒక తీవ్ర సంచలనమే అనేటటువంటిది. మరి అదేవిధంగా తీసుకున్నట్టయితే 20వ శతాబ్దంలో వైద్య రంగంలో గొప్ప పురోగతి సాధించబడింది. అదేవిధంగా ప్రజల యొక్క ఆయు ప్రమాణం పెరిగింది. అంటే ద యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ పెరిగింది ఎప్పుడు ఈ 20వ శతాబ్దం నుండి. ఎందుకంటే అంతవరకు ఎన్నో తీవ్రమైనటువంటి వ్యాధులు ప్రబలి ఎందరో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మరణించిన సంఘటనలు ఉన్నాయి. అంటే వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలు ప్రారంభించబడ్డాయి. ప్రజల యొక్క ఆయు ప్రమాణం పెరిగింది ఈ 20వ శతాబ్దంలో. మరి అదేవిధంగా తీసుకున్నట్టయితే మరొక సంచలనం, ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో అక్షరాస్యత పెరిగింది. ప్రపంచ దేశాల అక్షరాస్యత పెరిగింది. ద ఇంక్రీజ్ ఆఫ్ లిటరసీ రేట్ ఇన్ ద వరల్డ్. కాబట్టి మెరుగైన విద్య ప్రజలకు అందడం ప్రారంభమైంది. మెరుగైన విద్య అందడంతో ఏది మంచి ఏది చెడు అనేటటువంటి విషయాలను తెలుసుకునే జ్ఞానం పెరిగింది ఈ 20వ శతాబ్దంలో. మరి అదేవిధంగా వైజ్ఞానిక రంగంలో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో కొత్త కొత్త ఆవిష్కరణలు ప్రారంభమయ్యాయి. సినిమా అనేటటువంటిది అభివృద్ధిలోకి వచ్చింది. సినిమా రంగం అంటే ప్రారంభించబడ్డది ఈ 20వ శతాబ్దంలో. సినిమా ద్వారా అనేక సామాజిక సాంస్కృతిక విషయాలు ప్రజలకు తెలియజేయడం జరిగింది. మూఢ విశ్వాసాలపై, అంధవిశ్వాసాలపై చాలా సినిమాలు 20వ శతాబ్దంలోనే రావడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అప్పటి వరకు వలసాధిపత్య దేశాల ఆధీనంలో ఉన్నటువంటి, ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్ లాంటి వలసాధిపత్య దేశాల ఆధీనంలో ఉన్నటువంటి ఆసియా, ఆఫ్రికా ఖండాలలో ఉన్నటువంటి 100కు పైగా దేశాలకు స్వాతంత్రం సిద్ధించింది, అంటే లభించింది ఈ 20వ శతాబ్దంలో. అదేవిధంగా పాశ్చాత్య దేశాల్లో మహిళలకు ఓటు హక్కు లభించడం అనేటటువంటిది జరిగింది. మహిళలకు ఓటు హక్కు పాశ్చాత్య దేశాల్లో, ముఖ్యంగా బ్రిటన్లో మహిళలకు ఓటు హక్కు 1918వ సంవత్సరంలో లభించింది. ఇక్కడ విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మహిళలకు ఓటు హక్కు కల్పించినటువంటి దేశం న్యూజిలాండ్ 1895లో. అదేవిధంగా బ్రిటన్ అంటే ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్డమ్ 1918లో మహిళలకు ఓటు హక్కు కల్పించింది. ఇది ఒక గొప్ప సంచలనం. ఎందుకంటే మహిళలకు రాజకీయ హక్కులు కల్పించినటువంటి సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా తీసుకున్నట్టయితే ఈ 20వ శతాబ్దంలో ముఖ్యంగా యుఎస్ఎస్ఆర్ అనేటటువంటిది ఏర్పడి, రష్యాలో విప్లవం సంభవించి యుఎస్ఎస్ఆర్ ఏర్పడి, యుఎస్ఎస్ఆర్లో సామ్యవాద విప్లవం సంభవించి సమానత్వ భావనకు పురుడు పోసుకుంది ఈ 20వ శతాబ్దంలో. మొత్తం భూమి, బ్యాంకులు, కర్మాగారాలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటూ ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చింది ఈ రష్యాలో ఆవిర్భవించినటువంటి సామ్యవాద విప్లవం. అంటే సామ్యవాద వ్యవస్థకు అంకురార్పణ జరిగింది ఈ 20వ శతాబ్దంలో. మరి అదేవిధంగా అదే సమయంలో అమెరికా అంటే యుఎస్ఏ, యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇంగ్లాండ్ మొదలగు దేశాల్లో ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఏర్పడి, ప్రజలకు రాజకీయ స్వేచ్ఛ ఏర్పడి, రాజకీయ స్వేచ్ఛ కల్పించి బహుళ పార్టీ వ్యవస్థలు ఏర్పడి, అదేవిధంగా ఉత్పత్తి సాధనాలను ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉంచేటటువంటి ప్రజాస్వామిక ప్రభుత్వాలు కూడా బలపడ్డాయి ఈ 20వ శతాబ్దంలో. మరి అదేవిధంగా ఈ 20వ శతాబ్దంలో ముఖ్యంగా ప్రపంచంలో అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలు, అభివృద్ధి చెందినటువంటి పాశ్చాత్య దేశాలు, అదేవిధంగా ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ఉన్నటువంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు అనేటటువంటి భాగాలుగా ప్రపంచం విడిపోయింది
ఈ 20వ శతాబ్దంలో. అంటే వలస ప్రాంతాల ప్రజలపై, అక్కడి ఖనిజ వనరులపై, వలస ప్రాంతాల ప్రజలపై, అక్కడి ప్రజలపై పాలనాపరమైనటువంటి ఆధిపత్యం కలిగి ఉండి ఖనిజ వనరులపై ఆధిపత్యం కలిగి ఉండేటటువంటి ఈ పాశ్చాత్య దేశాలు 2 భాగాలుగా విడిపోయాయి. బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలు ఒక కూటమిగా, జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, ఇటలీ లాంటి దేశాలు ఒక కూటమిగా విడిపోయి 20వ శతాబ్దంలో వాటి మధ్య ఏర్పడినటువంటి ఆధిపత్య ధోరణి ప్రపంచ యుద్ధాలకు కారణమైంది. ప్రపంచంలో మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. కాబట్టి ఈ 20వ శతాబ్దాన్ని అందుకే ఎరిక్ హబ్స్బామ్ 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగంగా పేర్కొనడం జరిగింది అనేటటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతోంది. విద్యార్థులారా, ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగం అని ఎందుకంటారు అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. దీన్ని మనము సినాప్సిస్ రూపంలో సింపుల్గా ఒక 4 మార్కుల క్వశ్చన్కు మనం ఆన్సర్ని తయారు చేసుకోవాలి. ముఖ్యంగా జర్మనీలో నాజిజం, ఫ్యాసిజాలు అభివృద్ధి చెంది నియంతృత్వ ప్రభుత్వాలు ఏర్పడితే అది ప్రపంచ ప్రజాస్వామిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా తయారైంది. అదేవిధంగా ప్రపంచంలో అక్షరాస్యత పెరిగింది, విద్య, వైద్య, సాంస్కృతిక రంగాలలో అభివృద్ధి జరిగింది, కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగాయి, ప్రజలకు అదేవిధంగా వినోద కార్యక్రమాలు అందుబాటులోకి వచ్చాయి, సినిమా రంగం అభివృద్ధి చెందింది. అదేవిధంగా ప్రపంచంలో 100కు పైగా ఆసియా, ఆఫ్రికా ఖండాలలో ఉన్నటువంటి దేశాలకు స్వాతంత్రం లభించింది. అదేవిధంగా యుఎస్ఎస్ఆర్లో సామ్యవాద విప్లవం సంభవించి ఖనిజ వనరులపైన, అదేవిధంగా భూమి కర్మాగారాలపైన ప్రభుత్వ యజమాయిషీ పెరిగింది, సమానత్వ భావనకు అంకురార్పణ జరిగింది. అదే సమయంలో యుఎస్ఏలో ప్రజాస్వామిక ప్రభుత్వాలు ఏర్పడి ప్రజలకు రాజకీయ అధికారము, రాజకీయ స్వేచ్ఛ లభించింది. ఉత్పత్తి సాధనాలు ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోకి వెళ్ళాయి, ప్రజలకు రాజకీయ స్వేచ్ఛ లభించింది 20వ శతాబ్దంలోనే. అదేవిధంగా అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలు పారిశ్రామిక దేశాలుగా ఆవిర్భవించాయి. ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, అదేవిధంగా అమెరికా లాంటి దేశాలు పారిశ్రామిక దేశాలుగాను, పాశ్చాత్య దేశాలుగాను, అదేవిధంగా ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో ఉన్నటువంటి వలస పాలిత దేశాలుగాను విభజించబడ్డది ప్రభుత్వం. అదేవిధంగా ఈ వలసాధిపత్య దేశాలు ఖనిజ వనరులపైన, అక్కడి వలసలపైన ఆధిపత్యం చెలాయించి ప్రపంచం 2 ముక్కలుగా విడిపోవడానికి కారణమైంది. ఆ విడిపోయే సందర్భంలో ఇక్కడ ఆధిపత్య ధోరణిని కలిగి ఉన్నటువంటి దేశాలు ప్రపంచ యుద్ధాలకు కారణమైంది ఈ 20వ శతాబ్దం. అందుకే 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగం అంటారు అనేటటువంటి విషయాన్ని విద్యార్థులారా సినాప్సిస్ రూపంలో రాసుకోండి. తప్పకుండా క్వశ్చన్ రావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఈ 20వ శతాబ్దాన్ని తీవ్ర సంచలనాల యుగం అని చెప్పింది ఎవరు అంటే, ముఖ్యంగా ఇది బిట్లలో కూడా రావడానికి అవకాశం ఉంది, ఎరిక్ హబ్స్బామ్. విద్యార్థులారా, మరో ముఖ్యమైనటువంటి టాపిక్, ప్రపంచ యుద్ధాలకు కారణాలు ఏమిటి? వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ వరల్డ్ వార్స్? విద్యార్థులారా, ఇప్పటి వరకు ప్రపంచంలో 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఒకటి 1914 నుండి 1918 వరకు, 1914 to 1918 ఫస్ట్ వరల్డ్ వార్. సెకండ్ వరల్డ్ వార్ 1939 to 1945. ఈ 2 ప్రపంచ యుద్ధాలు జరగడానికి అసలు కారణాలు ఏమిటి? కొన్ని కారణాలు మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమయ్యాయి, రెండవ ప్రపంచ యుద్ధానికి కూడా కారణమయ్యాయి. కానీ కొన్ని ప్రత్యేక కారణాలు, రెండవ ప్రపంచ యుద్ధం జరగడానికి కొన్ని ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా మరి ఈ సెషన్లో ప్రపంచ యుద్ధాలు జరగడానికి గల కారణాలు ఏమిటి అని అంటే, దురహంకార పూరితమైనటువంటి జాతీయవాదం, అగ్రెసివ్ నేషనలిజం. ఇది పాయింట్ వైజ్గా విద్యార్థులారా మీరు మీ నోట్బుక్లో రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రపంచ యుద్ధాలకు కారణాలు ఏమిటి? ప్రశ్న రావడానికి చాలా అవకాశం ఉంది. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ వరల్డ్ వార్స్ అనేటటువంటిది. దురహంకార పూరితమైన జాతీయవాదం, నెంబర్ 1 కాజ్ దురహంకార పూరితమైన జాతీయవాదం, అగ్రెసివ్ నేషనలిజం. సెకండ్ కాజ్ సామ్రాజ్యవాదం, దాన్ని ఇంగ్లీష్లో ఇంపీరియలిజం అని పిలుస్తారు. మూడవది రహస్య కూటములు, అంటే సీక్రెట్ అలియన్సెస్. అదేవిధంగా సైనికవాదం, మిలిటరిజం. ఐదవది బాల్కన్ రాజకీయాలు.
బాల్కన్ పాలిటిక్స్. అదేవిధంగా ఆరవది తక్షణ కారణం, ఇమీడియట్ కాజ్. చాలా కారణాలు ఉంటాయి, కానీ తక్షణ కారణం అనేటటువంటిది మెయిన్ ఇంపార్టెంట్. ఇది తక్షణ కారణం అనేటటువంటిది 2 మార్క్స్లో కానీ 1 మార్క్లో రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మనం ఒక్కొక్క టాపిక్ గురించి అంటే విశ్లేషణ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విద్యార్థులారా, ప్రపంచ యుద్ధాలకు కారణాల్లో మొట్టమొదటి కారణం, ఫస్ట్ కాజ్ ఫర్ వరల్డ్ వార్స్ చూసినట్టయితే దురహంకారపూరితమైనటువంటి జాతీయవాదం, అగ్రెసివ్ నేషనలిజం. దీన్ని తెలుసుకోవడానికి ముందు జాతీయవాదం అంటే ఏంటి, వాట్ ఈజ్ నేషనలిజం అనే విషయాన్ని మనం చూసినట్టయితే తమ జాతి పట్ల, తమ దేశం పట్ల, తమ ప్రాంతం పట్ల గౌరవ భావం ఉండడం మంచిదే. నాది భారతదేశం, నేను భారతీయుని, నా జాతి భారత జాతి అనుకో, ఐఎమ్ ఇండియన్, టు ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అని అనుకోవడంలో తప్పులేదు. దీనివల్ల వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు. ఇది ఒక మంచి ప్రేరణ. ప్రజలందరినీ ఐక్యపరచడానికి జాతీయ భావం అనేటటువంటిది ఒక మంచి ప్రేరణలాగా ఉపయోగపడుతుంది. ఈ భావనతో ఐరోపాలో జాతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి. బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్ అనేక జాతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి. జర్మనీ, ఇటలీల ఏకీకరణకు కారణమైంది ఈ జాతీయ భావం. అదేవిధంగా తమ జాతి పట్ల గౌరవ భావం ఉండడం తప్పు లేదు, ఎవరు కాదనలేరు. తమ జాతి పట్ల ప్రతి ఒక్కరికి గౌరవభావం ఉండాల్సిందే. కానీ మితిమీరినటువంటి జాతీయ భావం, నా జాతే గొప్పది, ప్రపంచంలో నా అంత గొప్పవాడు ఎవడూ లేడు, నా జాతే గొప్పది అని అనుకోవడం తప్పు. ఈ మితిమీరిన జాతీయ భావం తమ జాతి పట్ల తమ జాతి పట్ల గర్వాన్ని, ఇతర జాతుల పట్ల ఇతర జాతులు నాకంటే తక్కువైనవి, ప్రపంచంలో నాదే గొప్ప జాతి అని అనుకోవడం తప్పు. అదే దురహంకారపూరితమైనటువంటి జాతీయవాదం. ఈ భావన 1923 నుండి ఇటలీ, జర్మనీ లాంటి దేశాల్లో ప్రబలి, ఎందుకంటే ఇటలీలో బెంటో ముస్సోలిని, జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్లు ఈ జాతీయ భావాన్ని రెచ్చగొట్టి ప్రపంచ యుద్ధాలకు కారణమయ్యారు. ప్రపంచంలో మాదే గొప్ప జాతి, మాది ఆర్యన్ జాతి, ప్రపంచాన్ని పరిపాలించే జాతి మాదే అని ఆ దేశ ప్రజల్లో నూరిపోసి ఇతర జాతుల పట్ల ద్వేషభావాన్ని, ఇతర దేశాల పట్ల ద్వేషభావాన్ని కలిగించేటట్లు చేసి ప్రపంచ యుద్ధాలకు కారణమయ్యారు. అంటే ఈ దురహంకారపూరితమైన జాతీయవాదమే ప్రపంచ యుద్ధాలకు కారణమైంది అనేటటువంటిది మనకు ప్రపంచ చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. విద్యార్థులారా, ప్రపంచ యుద్ధాలు జరగడానికి కారణమైనటువంటి రెండవ అతి ముఖ్యమైనటువంటి అంశం సామ్రాజ్యవాదం, ఇంపీరియలిజం. అంటే 19వ శతాబ్దం ముగిసే నాటికి ఐరోపా దేశాల మధ్య వలసల కోసం, ముడిసరుకుల కోసం, మార్కెట్ల కోసం, వలస ప్రాంతాలను స్థాపించుకోవడం కోసం ఏర్పడినటువంటి పోటీపూరితమైనటువంటి వాతావరణాన్ని సామ్రాజ్యవాదము అని అంటారు. సామ్రాజ్యవాదం అనగా వలస రాజ్యాల విస్తరణలో ఐరోపా రాజ్యాల మధ్య ఏర్పడినటువంటి ఘర్షణ పూరితమైనటువంటి శత్రుత్వాన్నే సామ్రాజ్యవాదము అని పిలుస్తారు. అంటే ఇంపీరియలిజం, వాట్ ఈజ్ ఇంపీరియలిజం? ఇంపీరియలిజం మీన్స్ ద కాన్ఫ్లిక్ట్ అమాంగ్ ద European nations in establishing colonies is called imperialism అనేటటువంటి విషయాన్ని విద్యార్థులారా గుర్తుంచుకోండి. తప్పకుండా 1 మార్క్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉన్నటువంటిది. మరి అదేవిధంగా ఈ పారిశ్రామిక విప్లవం ముఖ్యంగా 16వ శతాబ్దంలో ఇంగ్లాండ్లో ప్రారంభమై టోటల్ ఐరోపా ఖండమంతటా విస్తరించింది. ఐరోపాలో ప్రతి దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. పరిశ్రమల ద్వారా వస్తువులను ఉత్పత్తి చేయడంతో ఉత్పత్తి పెరిగింది. పెరిగినటువంటి ఉత్పత్తిని అమ్మడానికి, వస్తువులను అమ్మడానికి మార్కెట్లు అవసరమయ్యాయి. అదేవిధంగా ముడిసరుకులు అవసరమయ్యాయి. ఈ ముడిసరుకులు ఈ పరిస్థితుల్లో 19-20 శతాబ్దాల్లో ఐరోపా రాజ్యాల మధ్య ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఈ ఆర్థిక పరమైనటువంటి శత్రుత్వం
రాజకీయపరమైనటువంటి ఉద్రిక్తతలకు దారితీసింది. కాబట్టి ఇది ఐరోపా దేశాల మధ్య కూటములుగా ఏర్పడి యుద్ధానికి దారితీసింది. అదే మొదటి ప్రపంచ యుద్ధం. ముఖ్యంగా ఐరోపాలో, ముఖ్యంగా ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఇవి ముందుగానే పారిశ్రామికంగా అభివృద్ధి చెందాయి. జర్మనీ, ఇటలీ లాంటి దేశాలు కొత్తగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం ప్రారంభమయ్యాయి. జర్మనీ, ఇటలీ వంటి దేశాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడం బ్రిటన్ యొక్క ఆధిపత్యానికి తెరపడేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఈ జర్మనీ, ఇటలీ వంటి దేశాలను అడ్డుకోవడానికి బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు యుద్ధపూరితమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశాయి. దానిని సామ్రాజ్యవాదము, ఇంపీరియలిజం, ఈ ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం ఏర్పడడం సామ్రాజ్యవాదానికి దారితీసింది. ఇది ప్రపంచ యుద్ధానికి కారణమైంది. ఈ ప్రపంచ యుద్ధాలకు మూడవ ముఖ్యమైనటువంటి కారణం రహస్య ఒప్పందాలు, సీక్రెట్ అలియన్సెస్. ముఖ్యంగా యూరోపియన్ దేశాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాయి. వలసల కోసం ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఈ యూరోపియన్ దేశాలకు ఒక దేశం అంటే మరో దేశానికి అభద్రతాభావం ఏర్పడింది. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఆఫ్ ది యూరోపియన్ నేషన్స్. కాబట్టి ఒకరినొకరు నమ్మకపోవడం, అదేవిధంగా ఈ పరిస్థితి రహస్య కూటములు, ఒక దేశానికి తెలియకుండా మరో దేశంతో రహస్యంగా కూటములు ఏర్పాటు చేసుకునేటటువంటి పరిస్థితులకు దారితీసింది. ఈ రహస్య కూటములు ఏర్పాటు చేసుకోవడానికి ఆద్యుడు జర్మనీ ఛాన్సలర్గా వ్యవహరించినటువంటి బిస్మార్క్ అని చెప్పుకోవచ్చు. 1870వ సంవత్సరంలో జరిగినటువంటి ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం, అంటే ఫ్రాన్స్కు ప్రష్యాకు మధ్య జరిగినటువంటి యుద్ధంలో ప్రష్యా ఇప్పుడున్నటువంటి జర్మనీలో అంతర్భాగంగా ఉండేటటువంటిది. అంటే ఫ్రాన్స్కు ప్రష్యాకు మధ్య 1870వ సంవత్సరంలో జరిగినటువంటి యుద్ధంలో ఆ కాలంలో జర్మనీ ఛాన్సలర్గా వ్యవహరించినటువంటి బిస్మార్క్ ఫ్రాన్స్ను ఓడించాడు. ఫ్రాన్స్ను ఓడించడంతో ఈ యుద్ధం తర్వాత బిస్మార్క్ ఫ్రాన్స్ను ఒంటరి చేయడానికి ఫ్రాన్స్ మళ్ళీ ప్రష్యా మీదికి లేదా జర్మనీ మీదికి దండయాత్ర చేస్తుందేమో అనేటటువంటి అనుమానంతో ఫ్రాన్స్ను ఒంటరి చేయడానికి 1879వ సంవత్సరంలో, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, 1870లో ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం జరిగింది. తర్వాత ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధంలో బిస్మార్క్ ఫ్రాన్స్ను ఓడించాడు. ఫ్రాన్స్ మళ్ళీ యుద్ధం చేస్తుందేమో అనేటటువంటి భయంతో ఫ్రాన్స్ను ఒంటరి చేయడానికి 1879వ సంవత్సరంలో బిస్మార్క్ ఆస్ట్రియాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అదేవిధంగా 1882లో ఇటలీతో ఒప్పందం కుదుర్చుకొని ఈ ముగ్గురు కలిసి, జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ, ఈ ముగ్గురు కలిసి, ఎందుకంటే ఒకరిపై ఒకరికి ఎవరైనా యుద్ధం చేస్తే, మన ముగ్గురులో ఎవరిపైన ఇంకా వేరే వాళ్ళు వచ్చి యుద్ధం చేస్తే, వేరే దేశం దండయాత్ర చేస్తే మనం ఒకరినొకరం సహకరించుకోవాలి అనేటటువంటి ఒప్పందంతో వీళ్ళు ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఆ కూటమిని త్రిరాజ్య సంధి అని పిలుస్తారు. అంటే ట్రిపుల్ అలయన్స్ అనేటటువంటి పేరుతో పిలవడం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ట్రిపుల్ అలయన్స్, త్రిరాజ్య సంధి. ఎవరెవరి మధ్య జరిగింది? జర్మనీ, ఇటలీ, ఆస్ట్రియా దేశాల మధ్య. మరి ఫ్రాన్స్ ఊరుకుంటుందా? ఫ్రాన్స్ కూడా తనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులతో రహస్యంగా ఒప్పందాలు చేసుకోవడం ప్రారంభించింది. ఈ సమయంలో ఫ్రాన్స్ తన యొక్క రక్షణార్థం 1891లో రష్యాతోను, 1904లో బ్రిటన్తోను ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మూడు దేశాలతో కలిసి 1907వ సంవత్సరంలో త్రైపాక్షిక కూటమి, ట్రిపుల్ ఎంటెంటే అనేటటువంటి కూటమిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, ట్రిపుల్ అలయన్స్, ట్రిపుల్ ఎంటెంటే. ట్రిపుల్ అలయన్స్ అనేటటువంటిది జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ దేశాల మధ్య ఏర్పడింది. ట్రిపుల్ ఎంటెంటే అనేటటువంటిది బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా దేశాల మధ్య ఏర్పడడం అనేటటువంటిది జరిగింది. ఈ కూటములే తరువాత మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమైంది. ఎందుకంటే ఒకరినొకరు
ఒకరంటే ఒకరికి నమ్మకపోవడం, అభద్రతా భావం వల్ల ఈ రహస్య కూటములు ఏర్పాటు చేసుకొని ప్రపంచ యుద్ధానికి కారణమయ్యారు. కాబట్టి సాయుధ శాంతి అంటే ముఖ్యంగా ఇక్కడ ఆర్మ్డ్ పీస్ అనేటటువంటి అంటే ఆయుధాలు ఉంచుకొని శాంతియుతంగా ఉందామంటే ఉంటారా? కాబట్టి సాయుధ శాంతి అనేటటువంటి పరిస్థితులు ఏర్పడి యుద్ధానికి కారణమైంది. ఈ రహస్య కూటములు ఏర్పాటు చేసుకోవడం ప్రపంచ యుద్ధానికి కారణమైంది అని మనం చెప్పుకోవచ్చు. ప్రపంచ యుద్ధాలకు మరో ముఖ్యమైనటువంటి కారణం, నాలుగవ ముఖ్యమైనటువంటి కారణం సైనికవాదం, మిలిటరిజం. అంటే ఐరోపా దేశాలలో, ఐరోపా ఖండంలోని దేశాలలో ఒక రాజ్యానికి మరో రాజ్యానికి మధ్య భద్రత విషయంలో ఒక బలమైనటువంటి అనుమానాలు ఏర్పడ్డాయి. అంటే ఈ భద్రత విషయంలో ఏర్పడ్డటువంటి అనుమానం సైన్యాన్ని పటిష్టపరచుకోవడానికి, సైనిక విన్యాసాలను పెంపొందించుకోవడానికి దోహదం చేసింది. ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు తమ దేశ జాతీయ ఆదాయంలో 5% యుద్ధ సామాగ్రిని యుద్ధ సన్నద్ధత కోసం ఖర్చు చేశాయి అంటే ఆ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. అంటే మరి ఏమిటి సైనికవాదం అంటే? ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ 1 మార్క్ క్వశ్చన్. వాట్ ఈజ్ మిలిటరిజం? సైనికవాదం అనగా భద్రతకు సైనిక శక్తిని మించినటువంటి మార్గం లేదు. అంటే భద్రతకు సైనిక శక్తిని మించిన మార్గం లేదు, సమస్యల పరిష్కారానికి యుద్ధమే ఏకైక మార్గమని నమ్మటమే సైనికవాదం. దీనినే మనము పుస్తకంలో పేజీ నంబర్ 165లో ఇచ్చినటువంటి గ్రాఫ్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే సైనికవాదం అనగా భద్రతకు సైనిక శక్తిని మించినటువంటి మార్గం లేదని, సమస్యల పరిష్కారానికి యుద్ధమే సరైనటువంటి మార్గమని నమ్మటాన్ని మనం సైనికవాదం అన్నాం. వాట్ ఈజ్ మిలిటరిజం? మిలిటరిజం ఈజ్ ద బిలీవ్ దట్ మిలిటరీ పవర్ ఈజ్ ద బెస్ట్ వే టు ఎన్షూర్ సెక్యూరిటీ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ అని నమ్మటం. కాబట్టి అనేక సమస్యలు యుద్ధం ద్వారానే పరిష్కరించబడతాయి అనేటటువంటి ఒక నమ్మకం ఈ ఐరోపా రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నాయి. ముఖ్యంగా మనకి ఇచ్చినటువంటి గ్రాఫ్లో ఆయుధ పోటీ, ది ఆర్నమెంట్ రేస్, ఆయుధ పోటీ అనేటటువంటిది మనం చూసినట్టయితే ఈ గ్రాఫ్లో 1880 1914 మధ్య ఐరోపా ఖండంలోని ప్రధాన అంటే శక్తులైనటువంటి జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, అదేవిధంగా బ్రిటన్, రష్యా, ఇటలీ, ఫ్రాన్స్ల యొక్క సైనిక ఖర్చును గురించి మనకు ఈ గ్రాఫ్ తెలియజేస్తోంది. ఈ గ్రాఫ్లో ఈ 6 ప్రధాన శక్తులు 1880లో 132 మిలియన్ పౌండ్లు ఖర్చు చేస్తే 1914 నాటికి ఈ 6 ప్రధాన శక్తులు 397 మిలియన్ పౌండ్ల రూపాయలను ఆయుధాల కోసం ఖర్చు చేశాయి. అంటే పరిస్థితి ఐరోపాలో ఎంత తీవ్ర స్థాయిలో ఒక దేశానికి మరో దేశానికి మధ్య అభద్రతా భావం ఏ స్థితిలో ఉందో మనకు అర్థమవుతోంది. అంటే 300%కు పైగా ఆయుధాలపై, సైన్యంపై ఖర్చు పెట్టాయి. అంటే ఈ దేశాలు ఆధునాతన ఆయుధాలను సమకూర్చుకోవడానికి, శాశ్వత సైన్యాన్ని పెంపొందించుకోవడానికి, సైనిక శిబిరాలు, సైనిక శిక్షణలు ఇవ్వడానికి, సైనిక విన్యాసాలను నిర్వహించుకోవడానికి ఒక దేశం మరో దేశంతో పోటీ పడ్డాయి. తమ దేశ ప్రజలను మానసికంగా సన్నద్ధం చేశాయి. ఇలా ఈ సైనికవాదం అనుసరించడం ప్రపంచ యుద్ధానికి కారణమైంది అనేటటువంటి విషయం మనకు అర్థమవుతుంది. విద్యార్థులారా, ఈ గ్రాఫ్ అనేటటువంటిది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. అంటే ఈ గ్రాఫ్ ఇచ్చేసి విశ్లేషణ చేయండి అని ప్రశ్న అడగవచ్చు, లేదా గ్రాఫ్ ఇచ్చి కింద ప్రశ్నలు ఇవ్వడానికి కూడా అవకాశం అనేటటువంటిది ఉంటుంది అనేటువంటి విషయం గుర్తుంచుకోండి. అదేవిధంగా సైనికవాదం అనగానేమి అనేటటువంటి ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంటుంది.
భద్రతకు సైనిక శక్తి మంచి మార్గమని, సమస్యల పరిష్కారానికి యుద్ధమే సరైన విధానమని నమ్మటమే సైనికవాదం అనేటువంటి విషయాన్ని విద్యార్థులారా గుర్తుంచుకోండి. అదేవిధంగా ప్రపంచ యుద్ధాలకు ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమైనటువంటి మరో ముఖ్యమైనటువంటి అంశం బాల్కన్ రాజకీయాలు. ముఖ్యంగా మధ్యధరా సముద్రము, ఏజియన్ సముద్రానికి మధ్యలో బాల్కన్ ద్వీపకల్పం ఉంటుంది. ఈ ద్వీపకల్పంలో బోస్నియా, సెర్బియా, హెర్జిగోవినా, రుమేనియా, అల్బేనియా, మాంటినిగ్రో వంటి దేశాలు ఉన్నాయి. వీటిని బాల్కన్ దేశాలు అని పిలుస్తారు. ఇక్కడ విద్యార్థులారా గమనించాలి, బాల్కన్ దేశాలు అని వేటిని అంటారు? మధ్యధరా సముద్రము, ఏజియన్ సముద్రాలకు మధ్యలో, ఏజియన్ సముద్ర రెండు జలాశయాలకు మధ్యలో బాల్కన్ ద్వీపకల్పం ఉంటుంది. ఈ బాల్కన్ ద్వీపకల్పంలో ఉన్నటువంటి దేశాలు బోస్నియా, సెర్బియా, హెర్జిగోవినా, రుమేనియా, అల్బేనియా, మాంటినిగ్రో వంటి దేశాలు ఉన్నాయి. వీటిని బాల్కన్ దేశాలు, బాల్కన్ ద్వీపకల్పంలో ఉన్నటువంటి దేశాలను బాల్కన్ దేశాలు అనే పేరుతో పిలుస్తారు. ఈ బాల్కన్ రాజ్యాలు ఒకప్పుడు ఒట్టోమన్ టర్కీ సుల్తాన్ సామ్రాజ్యంలో భాగంగా పరిపాలించబడేవి. ఈ ఒట్టోమన్ సామ్రాజ్యం పతనం తర్వాత ఈ సామ్రాజ్యంలో ఉన్నటువంటి క్రైస్తవ రాజ్యాలపై పెత్తనం చెలాయించుటకు ఐరోపా ఖండ దేశాలైనటువంటి ఆస్ట్రియా, జర్మనీ, అదేవిధంగా ఈ బాల్కన్ ద్వీపానికి దగ్గరగా ఉన్నటువంటి టర్కీ, అదేవిధంగా పెద్ద దేశమైనటువంటి రష్యాలు పోటీ పడ్డాయి. ఈ బాల్కన్ రాజ్యాలలో అధిక సంఖ్యాకలో ఉన్నటువంటి ప్రజలు స్లావ్ జాతి ప్రజలు. ఈ స్లావ్ జాతి ప్రజలకు రష్యాలో ఉన్నటువంటి స్లావ్ జాతి ప్రజలకు బంధుత్వం ఉందని రష్యా భావించడం మొదలుపెట్టింది. చివరకు 1878లో జరిగినటువంటి ఒప్పందం ప్రకారంగా ఈ బాల్కన్ దీవులలో ఉన్నటువంటి బోస్నియా, హెర్జిగోవినాలను ఆస్ట్రియా ఆక్రమించింది. ఈ ఆస్ట్రియా అజమాయిషీని సెర్బియా అంగీకరించలే. సెర్బియాలోని స్లావ్ జాతి ప్రజలు ఈ బాల్కన్ దేశాలలో ఉన్నటువంటి స్లావ్ రాజ్యాలపై నాకే అధికారం ఉందని సెర్బియా వాదించడం మొదలుపెట్టింది. కాబట్టి 1878లో జరిగినటువంటి బెర్లిన్ మహాసభ ఒప్పందం ప్రకారంగా ఆస్ట్రియా బాల్కన్ ద్వీప దేశాలపై అజమాయిషీ ఆల్రెడీ చేస్తోంది. ఎప్పుడు అవకాశం వస్తుందా అని సెర్బియా ఎదురు చూడడం ప్రారంభించింది. రష్యాలోని స్లావ్ జాతి వారు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి స్లావ్ జాతి ప్రజలకు బంధుత్వం ఉందని భావించి సెర్బియా అఖిల స్లావ్ ఉద్యమాన్ని ప్రోత్సహించింది. ఈ ఉద్యమానికి రష్యా మద్దతు ఇవ్వడం ప్రారంభించింది. కాబట్టి ఈ విధంగా ఈ బాల్కన్ రాజకీయాలు మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమయ్యాయి. ఈ బాల్కన్ రాజ్యాలు మొదటి ప్రపంచ యుద్ధానికి ఎలా కారణమయ్యాయి అనేటటువంటిది మనకు తక్షణ కారణం రూపంలో మనకు కనిపిస్తుంది. విద్యార్థులారా, ప్రపంచ యుద్ధాలు జరగడానికి, ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధం జరగడానికి ముందుగా ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఎన్నో కారణాలు పనిచేశాయి. ముఖ్యంగా దురాక్రమణ పూరితమైనటువంటి జాతీయవాదం, సామ్రాజ్యవాదం, రహస్య కూటములను ఏర్పాటు చేసుకోవడం, సైనికవాదం, బాల్కన్ రాజకీయాలు, ఇవన్నీ యుద్ధానికి ముందు కొన్ని దాదాపుగా ఒక 40-50 సంవత్సరాలు, కొన్ని 100 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి సంఘటనలు మనకు కనిపిస్తాయి. కానీ యుద్ధం జరగడానికి తక్షణ కారణం, ఇమీడియట్ కాజ్ ఏమిటి అని అంటే ముఖ్యంగా ఈ బాల్కన్ దేశాలలో ఏర్పడినటువంటి రాజకీయ అనిశ్చితి అని మనం చెప్పుకోవచ్చు. ఏమిటి మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం అనేటటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే 1914 జూన్ 28వ తారీఖు నాడు ఆస్ట్రియా రాకుమారుడైనటువంటి ఆర్చ్ డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ అతని భార్య సోఫియాతో కలిసి బోస్నియా రాజధాని సెరాజివో నగర సందర్శనకు వెళ్తాడు. సెరాజివో నగర సందర్శనకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంపై అజమాయిషీ సాధించాలని చూస్తున్నటువంటి బోస్నియా అంటే సెర్బియా అదును కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ సందర్భంలో ఈ
ఆస్ట్రియా రాకుమారుడు సెరాజియో నగర సందర్శనకు బయలుదేరినటువంటి సందర్భంలో ఒక సెర్బియా పౌరుడు, అతని పేరు ప్రిన్సిప్, ఈ సెరాజియో నగర పర్యటనలో ఉన్నటువంటి ఆర్చిడ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ అతని భార్య అయినటువంటి సోఫియాను సెరాజియో నగర వీధుల్లో కాల్చి చంపుతాడు. హత్య చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ హత్య చేయడంతో ఆస్ట్రియా సెర్బియాకు వార్నింగ్ ఇస్తుంది. మా రాకుమారుణ్ణి అతని భార్యను హత్య చేయడానికి కారణం సెర్బియానే, దీనికి సంజాయిషి నువ్వు ఒప్పుకో అని వార్నింగ్ ఇస్తుంది. ఒక నెల రోజులు సమయం ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ నెల రోజుల సమయం తర్వాత కూడా ఆస్ట్రియా అంటే సెర్బియా సరిగా స్పందించకపోయేసరికి 1914 నెల రోజుల సమయం అయిపోయింది కదా, 1914 జూన్ 28 నాడు హత్య జరుగుతుంది. 1914 జూలై 28వ తారీఖు నాడు ఆస్ట్రియా సెర్బియాపై యుద్ధం ప్రకటిస్తుంది. యుద్ధం ప్రకటించగానే ముందుగా చేసుకున్నటువంటి ఒప్పందాలు ఉన్నాయి కదా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, ఈ కూటమిలో సెర్బియా భాగస్వామిగా ఉండడం వల్ల సెర్బియాకు మద్దతుగా ఈ మిత్ర రాజ్యాల కూటమి అయినటువంటి త్రిరాజ్య కూటమి యుద్ధ రంగంలోకి బయలుదేరుతుంది. మరి ఆస్ట్రియా చేసుకున్నటువంటి ఒప్పందం ఉంది కదా, ఆస్ట్రియాకు అనుకూలంగా ఉన్నటువంటి దేశాలు, త్రిరాజ్య సంధిలో కూటమిలో భాగంగా ఉన్నటువంటి ఆస్ట్రియాకు అనుకూలంగా ఉన్నటువంటి జర్మనీ, హంగేరీ, ఇటలీ లాంటి దేశాలు యుద్ధ రంగంలోకి బయలుదేరుతాయి. ఈ కూటములు యుద్ధ రంగంలోకి బయలుదేరగానే ప్రపంచ యుద్ధంగా ఈ ఒక రాజ్యం మరో రాజ్యంపై యుద్ధం చేసుకోవడం ప్రారంభమవుతుంది 1914 ఆగస్టు 1న. చూడండి, ఇక్కడ చిన్నగా ఆస్ట్రియా సెర్బియాల మధ్య ప్రారంభమైనటువంటి చిన్న తగాద ఒక ప్రపంచ యుద్ధంగా మారడానికి కారణం కావడం అనేటటువంటి జరిగింది. ఇట్స్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం ఏమిటి, వాట్ ఆర్ ద ఇమీడియట్ కాజ్ ఆఫ్ ఫస్ట్ వరల్డ్ వార్ అనేటటువంటి విషయం ఆస్ట్రియా రాకుమారుడైనటువంటి ఫెర్డినాండ్ను అతని భార్య సోఫియాను ఒక సెర్బియా పౌరుడు హత్య చేయడం అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి విద్యార్థులారా. ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నటువంటి జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, ఇటలీ ఈ దేశాల కూటమిని కేంద్ర రాజ్యాల కూటమి అంటారు. వీటినే సెంట్రల్ పవర్ కంట్రీస్ అని పిలుస్తారు. మనం రహస్య ఒప్పందాలు చేసుకున్న సందర్భంలో ఈ కూటమిని త్రైరాజ్య కూటమి అని పిలిచాం, ట్రిపుల్ అలయన్స్ అనేటటువంటి పేరుతో పిలిచాం. అంటే జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, ఇటలీ ఈ దేశాల కూటమిని కేంద్ర రాజ్యాల కూటమి అని, మరి అదేవిధంగా బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఈ దేశాల కూటమిని మిత్ర రాజ్యాల కూటమి అలైడ్ పవర్ కంట్రీస్ అని పిలుస్తారు. దీనినే మనము రహస్య కూటముల సందర్భంలో త్రైపాక్షిక కూటమి ట్రిపుల్ ఎంటెంటే అనే పేరుతో మనం పిలిచాం. అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో కేంద్ర రాజ్యాలు, మిత్ర రాజ్యాలు అంటే వేరువేరు కూటములుగా ఉండి యుద్ధంలో పాలు పంచుకోవడం అనేటటువంటిది జరిగింది. ఈ మొదటి ప్రపంచ యుద్ధం 1914 ఆగస్టు 1న ప్రారంభమై 4.5 సంవత్సరాలు కొనసాగి 1918 నవంబర్ వరకు కొనసాగింది. మొదట్లో ఈ యుద్ధంలో మొదటి ప్రపంచ యుద్ధంలో అంటే కేంద్ర రాజ్యాలు జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, ఇటలీల కూటమి అయినటువంటి కేంద్ర రాజ్యాలదే పైచేయి అయినా చివరకు మిత్ర రాజ్యాలు యుద్ధంలో గెలుపొందడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఈ సందర్భంలో మిత్ర రాజ్యాల కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి రష్యా 1917లో రష్యాలో సంభవించినటువంటి రష్యా విప్లవం సంభవిస్తుంది. రష్యన్ రెవల్యూషన్ వస్తుంది కరెన్స్కీ నేతృత్వంలో. అదేవిధంగా లెనిన్ నేతృత్వంలో బోల్షివిక్ విప్లవం వస్తుంది. ఆ సందర్భంలో రష్యాలో విప్లవం రావడం వలన రష్యా మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీతో 1917లో బ్రెస్ట్ లిటావిస్క్ సంధి చేసుకొని మొదటి ప్రపంచ యుద్ధం నుంచి విరమించుకుంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా విరమించుకుంటుంది. తర్వాత మరో దేశం ఇప్పటి వరకు మనం ఆ పేరు విననటువంటి దేశం మొదటి ప్రపంచ యుద్ధంలోకి ఎంటర్ అవుతుంది.
అది అమెరికా. అసలు అమెరికా మొదటి ప్రపంచ యుద్ధంలోకి ఎలా ఎంటర్ అయింది? ఇప్పటి వరకు ఇదంతా చూసాం, ఎక్కడ కూడా అమెరికా పేరు కనబడదు. కానీ రష్యా విరమించుకున్న తర్వాత అనుకోకుండా, అనుకోని పరిస్థితుల్లో అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదటి ప్రపంచ యుద్ధంలోకి ఎంటర్ అయింది. ఎలా అంటే, అమెరికాకు చెందినటువంటి లూసిటేనియా అనేటటువంటి ఒక ప్రయాణికుల నౌక, 300 మందితో బయలుదేరుతున్నటువంటి ఒక ప్రయాణికుల నౌక బయలుదేరుతోంది. ఈ లూసిటేనియా అనేటటువంటి నౌక ఇంగ్లాండ్కు చెందినటువంటి నౌకగా భావించినటువంటి జర్మనీ దేశానికి చెందినటువంటి సబ్మెరైన్స్, జలంతర్గాములు ఈ లూసిటేనియా నౌకను సముద్రంలో ముంచివేయడం జరుగుతుంది. దీంతో అమెరికాకు చెందినటువంటి 300 మందితో ప్రయాణం చేస్తున్నటువంటి లూసిటేనియా నౌక సముద్రంలో మునిగిపోతుంది. 300 మంది ప్రాణాలు కోల్పోతారు. ఈ సందర్భంలో అమెరికా జర్మనీపై కోపం పెంచుకొని మొదటి ప్రపంచ యుద్ధంలోకి మిత్ర రాజ్యాల తరపున పార్టిసిపేట్ అవుతుంది. ఇది అమెరికా మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొనడానికి ప్రధాన కారణం. అమెరికా మొదటి ప్రపంచ యుద్ధంలో ఎందుకు పాల్గొంది అనేటటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. రష్యా మొదటి ప్రపంచ యుద్ధం నుంచి విరమించుకుంది, మిత్రరాజ్యాల కూటమి నుంచి. మళ్ళీ అదే మిత్రరాజ్యాల కూటమిలోకి అమెరికా వచ్చి ఎంటర్ అయింది. దీంతో మిత్రరాజ్యాల కూటమి యొక్క బలం పెరిగింది. మొదటి ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాలకు మొదట కేంద్ర రాజ్యాలదే పైచేయి అయినా చివరకు మిత్రరాజ్యాలే మొదటి ప్రపంచ యుద్ధంలో విజయం సాధించడం అనేటటువంటిది జరిగింది. 1919 నవంబర్లో ముగిసినటువంటి మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత గెలుపొందినటువంటి మిత్ర రాజ్యాలు ఓడిపోయినటువంటి జర్మనీ దేశంతో వెర్సాయిల్స్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ వెర్సాయిల్స్ సమావేశం అనేటటువంటిది, ఈ వెర్సాయిల్స్ అనేటటువంటిది ఒక రాజభవనం. ఫ్రాన్స్ రాజధాని అయినటువంటి ప్యారిస్ నగరంలో ఉన్నటువంటి అద్దాల భవనమే ఈ వెర్సాయిల్స్. ఈ వెర్సాయిల్స్ సమావేశం 1919 జనవరి 18న ప్రారంభమై జనవరి 28 వరకు కొనసాగింది. ఈ వెర్సాయిల్స్ సమావేశానికి ప్రపంచ జనాభాను 4 భాగాలుగా విభజిస్తే అందులో 3వ వంతు జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 32 దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు ఈ వెర్సాయిల్స్ సమావేశానికి హాజరు కావడం అనేటటువంటిది జరిగింది. ఈ వెర్సాయిల్స్ సమావేశానికి విజేతలైనటువంటి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలు హాజరయ్యాయి. అదేవిధంగా ఈ యుద్ధ రంగం నుంచి మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉండగానే యుద్ధ రంగం నుంచి విరమించుకున్నటువంటి రష్యాను కానీ, యుద్ధంలో ఓడిపోయినటువంటి జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, ఇటలీ, టర్కీ లాంటి దేశాలకు ఆహ్వానం జరగలేదు. కానీ ఒప్పందం మాత్రం ఓడిపోయినటువంటి దేశాలతో కుదుర్చుకోవడానికి వెర్సాయిల్స్ నగరంలో సమావేశం అయ్యారు. అయితే ఈ వెర్సాయిల్స్ ఒప్పందంపై ఓడిపోయినటువంటి జర్మనీతో 1919 జూన్ 28వ తారీఖు నాడు బలవంతంగా సంతకాలు తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాలి, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వెర్సాయిల్స్ ఒప్పందం జరిగింది. ఓడిపోయినటువంటి దేశంతో గెలుపొందినటువంటి మిత్ర రాజ్యాలు 1919 జూన్ 28వ తారీఖు నాడు సంతకాలు తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. ఈ వెర్సాయిల్స్ ఒప్పందము, ట్రీటీ ఆఫ్ వెర్సాయిల్స్, జర్మనీ దేశాన్ని బలహీనపరిచింది. జర్మనీ దేశంపై సైనిక కోతలను విధించింది. అదేవిధంగా భౌగోళిక పరిమితులను తగ్గించుకోవాలని ఈ వెర్సాయిల్స్ ఒప్పందంలో నిర్ణయించడం జరిగింది. 1880లో ఆఫ్రికాలో ఆక్రమించినటువంటి వలసలను, అదేవిధంగా 1871వ సంవత్సరంలో ఫ్రాన్స్ నుంచి, అంటే ఫ్రాంకో ప్రష్యన్ యుద్ధం జరిగిన తర్వాత ఫ్రాన్స్ నుంచి ఆక్రమించినటువంటి ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి అల్సెస్ లోరైన్ ప్రాంతాలను జర్మనీ వదులుకునేటట్లు చేసింది ఈ వెర్సాయిల్స్ ఒప్పందం. మరి అదేవిధంగా జర్మనీ యొక్క 9 లక్షల సైన్యాన్ని 1 లక్షకు తగ్గించుకోమని తీర్మానం చేసింది ఈ వెర్సాయిల్స్ ఒప్పందం. మరి అదేవిధంగా 10,000 టన్నుల సామర్థ్యం ఉన్నటువంటి
కేవలము 6 యుద్ధ ట్యాంకులు మాత్రమే కలిగి ఉండాలి అని వెర్సాయిల్స్ ఒప్పందంలో పేర్కొన్నారు. అలాగే కేవలము 12 టర్పిడో క్షిపణి వాహకాలను మాత్రమే కలిగి ఉండాలి, అసలు జలంతర్గాములు అసలే ఉండకూడదు అని కూడా ఈ వెర్సాయిల్స్ ఒప్పందంలో పేర్కొనడం జరిగింది. జర్మనీని కొరలు లేని సింహంలాగా మార్చివేయడం అనేటటువంటిది ఒక మామూలు దేశంగా జర్మనీని పేర్కొనడం జరిగింది. అసలు జర్మనీని ఎక్కువగా అవమానాల పాలు చేసినటువంటి ఈ వెర్సాయిల్స్ ఒప్పందమే చివరకు రెండో ప్రపంచ యుద్ధం జరగడానికి, హిట్లర్ రూపంలో ఒక నియంత రావడానికి కారణం కావడం అనేటటువంటిది జరిగింది. నానాజాతి సమితి, లీగ్ ఆఫ్ నేషన్స్, వెర్సాయిల్స్ ఒప్పందం ఫలితంగా ప్రపంచ శాంతి స్థాపనయే ధ్యేయంగా ప్రపంచ దేశాల మధ్య, ప్రపంచ ప్రజల మధ్య సోదర భావాన్ని పెంపొందించే లక్ష్యంతో, అదేవిధంగా సమస్యలు ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య ఉన్నటువంటి సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలనేటటువంటి లక్ష్యంతో, ప్రపంచ దేశాల ప్రజల హక్కులను కాపాడేటటువంటి ఉద్దేశంతో 1919 జనవరి 11వ తారీఖు నాడు అమెరికా అధ్యక్షుడిగా ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వుడ్రో విల్సన్ యొక్క కృషితో స్విట్జర్లాండ్ రాజధాని అంటే స్విట్జర్లాండ్ దేశంలోని ప్రధాన నగరమైనటువంటి జెనీవా కేంద్రంగా 58 దేశాలు సభ్య దేశాలుగా ఉండి ఏర్పడినటువంటి ప్రపంచ శాంతి సంస్థయే నానాజాతి సమితి, అంటే లీగ్ ఆఫ్ నేషన్స్. లీగ్ ఆఫ్ నేషన్స్ యొక్క ప్రధాన కార్యాలయం జెనీవా. ఎన్ని దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి? 58 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. లక్ష్యాలు ఏమిటి? ప్రపంచ దేశాల మధ్య సమస్యలను శాంతియుతంగా పరిష్కరించడం, ప్రపంచ దేశాల ప్రజల మధ్య సోదర భావాన్ని పెంపొందించడం, ప్రపంచ శాంతి స్థాపనయే లక్ష్యంగా ఏర్పడినటువంటి మొట్టమొదటి అంతర్జాతీయ శాంతి సంస్థ నానాజాతి సమితి. ఈ నానాజాతి సమితి ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి అమెరికా నానాజాతి సమితిలో సభ్యదేశంగా చేరలేదు. ఎందుకు చేరలేదు? అంతర్జాతీయ విషయాల మీద అమెరికా సెనెట్ యొక్క ఆమోదం తప్పనిసరి. ఈ నానాజాతి సమితిలో సభ్యదేశంగా చేరేటటువంటి విషయంలో అమెరికా సెనెట్లో ప్రవేశపెట్టినటువంటి బిల్లు సెనెట్ వ్యతిరేకించింది. ఆ బిల్లు వీగిపోయింది. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నానాజాతి సమితిలో సభ్యదేశంగా చేరలేదు. అంటే ఈ నానాజాతి సమితిలో ఉన్నటువంటి వైఫల్యాలే మళ్ళీ రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమయ్యాయి. మరి అదేవిధంగా అమెరికా సభ్యదేశంగా చేరలేదు. జర్మనీ, రష్యా, ఇటలీ ఇవంటి దేశాలు మొదట సమితిలో సభ్యదేశాలు కావు. తరువాత చివరిలో ఇది వైఫల్యం చెందుతున్న తరుణంలో సభ్యదేశాలుగా చేరాయి. కాబట్టి ప్రపంచ దేశాలు, ఈ ఇటలీ, జర్మనీ లాంటి దేశాలు ఆక్రమణలకు గురి అయితే నానాజాతి సమితి ఆపలేకపోయింది. కాబట్టి నానాజాతి సమితి యొక్క వైఫల్యాలే రెండో ప్రపంచ యుద్ధానికి కూడా కారణమయ్యాయి. వెర్సాయిల్స్ ఒప్పందంలో ఉన్నటువంటి లోపాలే రెండో ప్రపంచ యుద్ధానికి కారణమయ్యాయి. కాబట్టి వీటి వైఫల్యాలు రెండో ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారణంగా నిలిచాయి. కొన్ని ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి. మనము తర్వాత సెషన్లో తెలుసుకుందాం. విద్యార్థులారా, ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం అనేటటువంటి మొదటి టాపిక్లో మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా కామెంట్స్ బాక్స్లో మీ కామెంట్ రూపంలో తెలియజేసినట్టయితే తప్పకుండా దానికి నేను సమాధానాలు ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. ప్రతి ఒక్కరూ నా వీడియోలను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి. తప్పకుండా మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి. అదేవిధంగా లైక్ చేయండి. ఇప్పటి వరకు ఇప్పుడే చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి మరో వీడియోకు నోటిఫికేషన్ రావడానికి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.